అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిపిఐ పార్టీ రాష్ట్ర రథసారథిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లాకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య కర్నూలు జిల్లాకు వచ్చారు. మనతో మాట్లాడక ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ముందుగా కంగ్రాచులేషన్ ఆర్టీవీ తరఫు నుంచి. అసలు మీ ముందు ఉన్నటువంటి లక్ష్యాలు ఏంది, ఏం చేయబోతుంది? మా ముందు చాలా లక్ష్యాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు, సంపద సృష్టించేటువంటి సకల శ్రామిక జనాన్ని కూడగట్టేటువంటి లక్ష్యం మా ముందు ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉంది. ఆ కర్తవ్య నిర్వహణలో ప్రజా ఉద్యమాల ద్వారా వారందరినీ కూడగట్టి వారి జీవితాల్లో మార్పులు తీసుకొని రావడానికి పాలక వర్గాలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన వారిని పోరాటాలకు పులిగొరిపేటువంటి కార్యక్రమం మా ముందు ప్రధానంగా కొనసాగుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవైపు మెడికల్ కళాశాల ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి. పీపీపీ విధానాన్ని ఎలా చూడాలి? వైసీపీ ఆందోళన చేసిందనేటువంటిది కాదు, కానీ వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ విద్యను అమ్ముతా ఉన్నాడు, ఆ విద్యను అమ్మడం వీలు కాదు, వీలు అట్ట కుదరదని చెప్పేసి లోకేష్ బాబు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్ర పెట్టుకుంటూ ఆయన అన్ని ఊళ్ళల్లో కూడా గట్టిగా చెప్పుకుంటూ పోయాడు. కానీ వాళ్ళు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటను మర్చిపోయి పీ 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 అని 3 పీలు బాగానే పలకడానికి బాగుందని చెప్పేసి 3 పీల సిస్టమ్ పెట్టి పబ్లిక్ పీపుల్స్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి పేరుతో మొత్తం మెడికల్ ఎడ్యుకేషన్ను ఆయన 47.5% అమ్మకానికి పెడితే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము అతని కంటే గనుడు ఆచంట మల్లన్నలం, ఆయన ఒక మల్లన్నే, మేము 3 మల్లన్నలం అని చెప్పి మొత్తానికే మెడికల్ ఎడ్యుకేషన్ను నడి బజార్లో వేల వేసి కొనుగోలు చేయగలిగినటువంటి ఎవరైనా ఉంటే మేము అమ్మకానికి పెట్టాం, మీరు కొనుక్కోండి అని చెప్పేసి బహిరంగంగా వేలం వేస్తూ ఉన్నారు. ఈ ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీలు రావడం ద్వారా రేపొద్దున వైద్య రంగం పైన తీవ్రమైనటువంటి ప్రమాదం ఏర్పడంతో పాటు ప్రజా ఆరోగ్యానికి తీవ్రమైనటువంటి విఘాతం ఏర్పడుతుంది. కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి కొనుగోలు చేసి మెడికల్ విద్యను అభ్యసించినటువంటి డాక్టర్ రేపొద్దున ప్రజల దగ్గర నుంచి అదే పద్ధతిలో బారు వడ్డీ, చక్కెర వడ్డీ కలిపి వసూలు చేస్తారు. ఈరోజు సోకాల్డ్ కార్పొరేట్, సెమీ కార్పొరేటు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులన్నీ కూడా అదే పని చేస్తూ ఉన్నాయి. కాబట్టి డబ్బుతో డాక్టరేట్ కొనేటటువంటి వాడు సేమ్ జనులను ఈ పద్ధతిలోనే కావాల్సినటువంటి పద్ధతులు లూటీ జరుగుతుంది. అందుకని ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఉండాలి, ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ ఉండాలి. ఆ ప్రయారిటీలో విద్య, వైద్యం అన్నటువంటిది. ఈరోజు ప్రజలు సంపద సృష్టించేటువంటి దాంట్లో రూపాయి సంపాదిస్తే 75 పైసలు విద్యకు, వైద్యానికి సరిపోయేటువంటి పరిస్థితి అని చెప్పి అంతర్జాతీయ లెక్కలు, గణాంకాలు ఒకవైపున వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వైద్యం ప్రియమైపోతే కొనుగోలు చేసే వాళ్ళకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. కాబట్టి పేద మధ్యతరగతి కుటుంబాలకు, రిజర్వేషన్ వర్గాలకు ఈ మెడికల్ విద్యను అభ్యసించడానికి అవకాశమే రాదు. రేపొద్దున భవిష్యత్తులో సమాజంలో ఉన్నటువంటి ఇప్పటికే నిచ్చెనమెట్ల వ్యవస్థలు ఎత్తుతగ్గులు ఉన్నట్టు దాన్ని మరింత పెద్ద ఎత్తున ఈ పద్ధతిలో తయారవుతుంది. అది సమాజాన్ని నష్టం కలగజేస్తుంది. సంపద సృష్టిలో భాగంగానే 4P విధానమైనా సరే, అదేవిధంగా 3P విధానమైనా సరే, ఇది సంపద సృష్టి కోసమే అని చంద్రబాబు ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. మేము చెప్పితే చంద్రబాబు నాయుడు గారు ఎటు విన్నారు. ఒక పెద్ద ప్రముఖ జర్నలిస్టుగా ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారి విధానాలను సమర్థన చేస్తున్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎవరిస్తారో ఇలాంటి సలహాలు పనికిమాలిన సలహాలని చెప్పేసి వారు కూడా విమర్శ చేయడం జరిగింది. చంద్రబాబు గారికి ఇంకంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. 4P కానీ 3P కానీ ప్రైవేటుకు కట్టబెట్టడానికి చేసేటువంటి చర్య తప్ప ఇందులో పేదరిక నిర్మూలన అనేటువంటిది ఎక్కడా దాగలేదు. నిజంగా పేదరిక నిర్మూలన అంటే మీరు సామాజిక సర్వే నిర్వహించి అందులో అంత్యోదయ స్కీమ్ కింద ఎన్ని కోట్ల మంది రాష్ట్రంలో ప్రజానీకం ఉన్నారో అలాంటి వాళ్లకు విద్యలో కానీ, ఉపాధిలో కానీ, ఉద్యోగ కల్పనలో కానీ, నివాసంలో కానీ,
అదేవిధంగా భృతి కల్పనలో కానీ అలాంటి చర్యలను నిర్దిష్టంగా తీసుకొని ఇదో ఈ ఊళ్ళో ఇంతమంది, ఈ ఊళ్ళో ఇంతమంది ఇది చేయగలిగాం, దీని ద్వారా సంపద వచ్చింది, దీని ద్వారా నిర్మూలన జరిగిందనేది చెప్పాలి. అట్ట కాకుండా అశాస్త్రీయమైన పద్ధతుల్లో కేవలం నినాదాలకు పనికొచ్చి ప్రచార పటోపాలకు పనికొచ్చే పద్ధతిలో ఇలాంటి పథకాలు పెట్టడం ద్వారా ఉపయోగం లేదన్నటువంటిది ఈరోజు మేధావులు చెప్తున్నటువంటిది, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటిది, కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా భావిస్తున్నటువంటిది. మరి కొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కమ్యూనిస్టులు ఎప్పుడు పొత్తుల కోసం ఆరాట పడతారని, పొత్తుల కోసమే ముందుకెళ్తారని చెప్తారు. రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండబోతున్నాయి, కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోబోతుంది? రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ముందు మేము వామపక్ష పార్టీల ఐక్యత కోరుకుంటాము. వామపక్ష పార్టీల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని నమ్మి ఎన్నికల ప్రజాస్వామ్య ప్రక్రియలో ఉండే వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం మాకున్నటువంటి అవకాశాన్ని బట్టి మా పార్టీగా మేము పోటీ చేసిన చోట గెలవడానికి మాకు ఏదైనా కూడా ఇతరేతర శక్తులు ఏవైనా మద్దతును ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే అలాంటి మద్దతును కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము. అట్ దట్ సేమ్ టైం మా రాజకీయ కర్తవ్యం, మా రాజకీయ విధానం స్పష్టంగా ఉంది. బూర్జువా రాజకీయ పార్టీలు ఏ రోజుకైనా ఏ నాటికైనా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అవి ప్రత్యామ్నాయం కాదు, అవి కమ్యూనిస్టుల ద్వారానే ప్రత్యామ్నాయం. ఆ ప్రత్యామ్నాయ విధానం రూపాంతరం చెంది అది పురుడు పోసుకొని దానికి ఉన్నంత వరకు రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా మేము ప్రజా ప్రయోజనాలు కాంక్షిస్తూ మా యొక్క అడుగులు ముందుకు పడతాయి. ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనే పరిస్థితిలో వైసీపీ లేదు, సో కాబట్టి వామపక్షాలతో కలిసిపోవాలనేటువంటి నిర్ణయానికి జగన్ వచ్చారని ఒక చర్చ జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడాలంట? బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి ఆలోచన ఏమన్నా ఉందేమో మాకు తెలియదు. ఎందుకంటే ఆయన తలకాయలకు మేము దూరలేం కదా. ఆయనకి ఎప్పుడు ఈ ఆలోచనతో మాకైతే తెలియదు. ఆయనకు ఉందో లేదో కూడా మాకు తెలియదు. ఉంది అని మేము కూడా ఇప్పుడేం భావించడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ ఉంది. 25 ఎంపీలు వాళ్ళే, వేరే వాళ్ళ ఎవరీ కాదు. జగన్మోహన్ రెడ్డి ఎంపీలు బీజేపీ ఎంపీలే, పవన్ కళ్యాణ్ ఎంపీలు బీజేపీ ఎంపీలే, ఇంకా తెలుగుదేశం సరే వాళ్ళ ఎంపీలు కూడా అవే. కాబట్టి బీజేపీని ఎదుర్కొనేటువంటి శక్తితో మాతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారు అనేటువంటి ఊహాజనితమైన ప్రశ్నలకు ఇప్పుడు జవాబు చెప్పుకోవడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. అది కాలక్రమేణా జగన్మోహన్ రెడ్డి గారు లౌకిక పక్షాలతో కలిసి ప్రయాణం చేయాలని అనుకున్నా, లేదా ఇతరేతర శక్తులు మాతో కలిసి ఈ రాష్ట్రంలో మేము కోరుకునేది నీలు లాలు, హ్యూమనిస్టులు, కమ్యూనిస్టులు, మావోయిస్టులు అందరం మనం కలవాలి, మానవతావాదులం కలవాలి. తద్వారా మనం ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రముఖమైనటువంటి శక్తిగా ఎదగడానికి ఉన్నటువంటి అవకాశాన్ని పరిశీలన చేసి ప్రజా సమూహాన్ని కూడగట్టాలనే లక్ష్యం మా ముందుంది. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ విధానంలో ఏదైనా మార్పు వచ్చి బీజేపీకి కూటమికి వ్యతిరేకంగా ఆయన నిలబడి అప్పుడు ఆయన నిజంగా కమ్యూనిస్టుతో కలవాలనేటువంటి భావన వారికి కలిగిందని నేను అనుకోను. కలిగితే అప్పుడు మా పార్టీ కూర్చొని ఆలోచించి ఆ సందర్భంలో ఉన్నటువంటి సర్కమ్స్టెన్స్ ప్రకారం, ఆ కాలమాన పరిస్థితుల ప్రకారం మేము నిర్ణయం తీసుకుంటాం. సూటిగా ఈ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచు? సూటిగా ఈ ప్రభుత్వానికి చెప్పదంటే చెప్పిన మాట ఆచరించమని చెప్పి కోరుతా ఉన్నాం. అలాంటి ఆచరణలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అన్నీ తెలిసి కూడా లక్షల కోట్ల వాగ్దానాలు చేశాడు. ఈరోజు అవి నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. అవి నెరవేర్చలేకపోగా అన్ని అతుకులు వేసుకుంటా అది ఇది అని చెప్పి ప్యాచింగ్లు వేసుకుంటూ ఉన్నటువంటి ఈ బూర్జువా మీడియా ద్వారా ఏదైతే ఉందో దాని ద్వారా ప్రజల యొక్క మెదడును మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీడియా అంత పెద్ద స్థాయిలో ఎంతో కొంత దాని ప్రభావం చూపుతుంది. కానీ మీడియా ఎదురుగా నేను సమస్య ఫేస్ చేస్తూ ఉంటే అది నాకే తగులుతూ ఉంటే నాకెవరు చెప్పినా కూడా అది పట్టించుకోను. నాలో మార్పు సహజంగా వస్తుంది. అట్లే ఈరోజు ప్రజల్లో సహజమైనటువంటి మార్పు వచ్చింది. బాబు గారు చెప్పినటువంటి మాటలకు ఆచరణకు ఏమాత్రం కూడా తేడా లేదు, సంబంధం లేదు. అది ఏమాత్రం ఇంప్లిమెంటేషన్ పార్ట్లో లేదన్నటువంటిది మహిళల విషయంలో అర్థమైంది, నిరుద్యోగుల విషయంలో అర్థమైంది, నిరుద్యోగ వృత్తి విషయంలో అర్థమైంది, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అర్థమైంది, అదేవిధంగా మన టూరిజం కార్మికుల విషయంలో అర్థమైంది, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో అర్థమైంది, మున్సిపల్ కార్మికుల విషయంలో, భవన నిర్మాణ కార్మికుల విషయంలో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతాడంతా ఉంది. ఎన్నెనంగా ఆయన చెప్పాలి. కాబట్టి ఆ ప్రభుత్వం పైన భ్రమలు క్రమక్రమంగా వైదొలుగుతూ ఉన్నాయి.
మొత్తంగా చూసుకుంటే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పార్టీ యొక్క ఆలోచన విధానం మారి రాజకీయ పంతా మారి కూటమి చేసేటువంటి ఎత్తులను చిత్తు చేయడానికి తన ఆలోచన విధానం రాజకీయ పంతా మారితే తప్పనిసరిగా వైసీపీతో కలవడానికి ఆలోచిస్తామని సిపిఐ నాయకులు చెప్పేటువంటి విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.